డిసెంబర్ 7 నాడు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పాలి. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి విషయం బయట మాట్లాడతలేడు, దానకిషోర్ గారు మాట్లాడతలేరు, గవర్నమెంట్ మాట్లాడతలేదు. ఈ ప్రమోటరు, ఈ చీఫ్, ఈయన ఫౌండర్ ఆఫ్ ఫార్ములా ఈ రేవంత్ రెడ్డిని వచ్చి కలిసిండు. ఇప్పటివరకు ఇది పేపర్లో లేదు, ఎక్కడ లేదు, ఫోటో చెప్తలేదు గవర్నమెంట్. ఇది 13 డిసెంబర్, అంటే వీళ్ళు గవర్నమెంట్కి వచ్చింది 7 డిసెంబర్ అయితే 13 డిసెంబర్ నాడు ఆయన వచ్చి రేవంత్ రెడ్డిని కలిసిండు. కలిసి తర్వాత ఏం జరిగింది అంటే దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ 13th డిసెంబర్. రేవంత్ రెడ్డి గారు చాలా పాజిటివ్గా స్పందించారంట, అది నాకు తెలియదు, స్పందించారంట. స్పందించి నా తర్వాత కరెక్ట్గా 13 నాడు రేవంత్ రెడ్డిని కలిశారు. ఇక్కడ నుంచి ఇంపార్టెంట్ ఈవెంట్ స్టార్ట్. ఇది 19 నాడు ఎవరైతే రేవంత్ రెడ్డిని కలిసిండో ఆల్బర్టో, ఆయన కో ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్, ఆయన కూడా ఈ దానకిషోర్ గారు కూడా మీటింగ్లో ఉన్నారు. ఆల్బర్టో రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు దానకిషోర్ గారు కూడా ఆ మీటింగ్లో ఉన్నారు, ఫోటోలో లేరు, మీటింగ్లో ఉన్నారు. ఇది దానకిషోర్ గారికి ఆల్బర్టో 19 డిసెంబర్ నాడు రాసిన లేఖ, ఈమెయిల్. ఏం రాశారంటే, డియర్ మిస్టర్ దానకిషోర్, ఐ ట్రస్ట్ దిస్ లెటర్ ఫైండ్స్ యూ వెల్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మీకు కంగ్రాచులేషన్స్, ఇప్పుడు కొత్తగా మీరు ప్రిన్సిపల్ సెక్రటరీ అయ్యారు అని చెప్తూ, వీఆర్ రైటింగ్ టు యూ విత్ గ్రేట్ ఎంథూజియాజం regarding our ongoing partnership and agreement in place for hosting Formula E race in the city of Hyderabad for the next 3 years. వచ్చే 3 సంవత్సరాల కోసం కూడా ఫార్ములా ఈ రేస్ ఇక్కడ నిర్వహించాలనే తాపత్రయంతో నేను మీకు రాస్తున్నాను. We value the collaborative spirit that has defined our relationship thus far and look forward to building on the lasting positive impact which 2023 Hyderabad E-Prix has created. ఇక ఇనాగరల్ ఎడిషన్ 31,000 మంది వచ్చారు, దాదాపు 190 కంట్రీస్లో చాలామంది చూశారు అని చెప్తూ, నెల్సన్ అనే సంస్థ $83 మిలియన్, ఇదంతా కూడా మీకు ఇస్తాను, మీకు అన్ని కూడా షేర్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు.